ఆంగ్లో ఇండియన్ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. దీనికి మన దేశం తరపున ముఖ్య ప్రతినిధులుగా గాంధీ గారు, మహమ్మద్ అలీ జిన్నా గారు, అంబేద్కర్ గారు కూడా వెళ్లారు. అయితే ఆ సమావేశంలో బ్రిటిష్ వారు గాంధీ గారిని మీరు ఎవరి తరపున చర్చకు వచ్చారు అన్న ప్రశ్నకు గాంధీ గారు ఇచ్చిన సమాధానం భారతదేశ ప్రజల తరపున అని. అదే ప్రశ్న జిన్నా గారిని అడిగినప్పుడు జిన్నా గారు ఇచ్చిన సమాధానం భారతదేశంలోని ముస్లింల తరపున అని. అదే ప్రశ్న తిరిగి అంబేద్కర్ గారిని అడిగినప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చిన సమాధానం నేను భారతదేశంలో జన్మించాను కాబట్టి భారత ప్రజల తరపున వచ్చాను. అంతకంటే ముఖ్యంగా గాంధీ గారు చెప్పిన ప్రజల యొక్క దృష్టిలో అస్పృశ్యులుగా భావించబడుతున్న లేక పిలువబడుతున్న వర్గంలో జన్మించాను కాబట్టి స్వతంత్రం అనే పదం కూడా తెలియని నా ప్రజలైన అస్పృశ్యుల తరపున వచ్చానని చెప్తుండగానే ఆ సమావేశంలో కూర్చున్న వారి రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఇలా చర్చ చాలా రోజులు జరుగుతూనే ఉంది. అయితే బ్రిటిష్ వారు వసతి కోసం ముగ్గురికి 3 చోట్ల వేరువేరుగా రెసిడెన్సీ ఇచ్చారు. ఒకసారి ఇంగ్లాండ్ జర్నలిస్టులు వీరి ముగ్గురు దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో గాంధీ గారు ఉండే రెసిడెన్సీ దగ్గరికి రాగా అంతలో బయట ఉన్న గాంధీ గారి అనుచరులు ఆయన నిద్రపోతున్నారు, రేపు రండని వారిని పంపివేశారు. తిరిగి వారు 11 గంటల సమయానికి జిన్నా గారి రెసిడెన్సీ దగ్గరికి రాగా జిన్నా గారి అనుచరులు కూడా అలానే ఆయన నిద్రపోతున్నారు, రేపు రండని పంపివేశారు. అయితే చివరిగా 2 గంటల సమయంలో అంబేద్కర్ రెసిడెన్సీ దగ్గరికి ఆ జర్నలిస్టులు రాగా ఆయన ఒంటరిగా ఏదో రాస్తూ ఉన్నారంట. అంతలో వారు ఆయనకు దగ్గరగా వచ్చి ఆయనకు ఇలా ప్రశ్న వేశారు, సార్ మీతో పాటు వచ్చిన గాంధీ గారు, జిన్నా గారు నిద్రపోతున్నారు, మరి మీరెందుకు నిద్రపోకుండా ఇంకా మేల్కొని ఉన్నారు అని. దానికి అంబేద్కర్ గారు నవ్వుతూ గాంధీ గారి ప్రజలు చైతన్యవంతంగా మేల్కొని ఉన్నారు కాబట్టి ఆయన నిద్రపోతున్నారు. జిన్నా గారి ప్రజలు చైతన్యవంతంగా మేల్కొని ఉన్నారు కాబట్టి ఆయన కూడా నిద్రపోతున్నారు. మరి నా ప్రజలు ఇంకా చైతన్యవంతులు కాలేదు, ఇంకా నిద్రపోతున్నారు కాబట్టి వారిని నిద్ర లేపడానికి నేను నిద్రలేని రాత్రులు చేయవలసి వస్తుంది అన్నారంట. ఆయన చివరిగా మాట్లాడుతూ ఇది నా కర్తవ్యంగా కూడా భావిస్తున్నానని చెప్పారంట. అలా ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడి ఆనందంగా ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మన మనస్సాక్షిని అడుగుదాం, మనం ఇంకా నిద్రలో ఉన్నామా లేదా మేల్కొని ఉన్నామా అని. ఆయన నిద్రలేని రాత్రులకు మనం విలువ ఇస్తున్నామా లేదా అని. Download Moj.